మమ్మీ ఏమో చేస్తాను అప్పలు చేస్తుంది అన్న. హాయ్ చెప్పండి అమ్మ అందరు. హాయ్ అండి అందరికి. ఏం చేస్తున్నావు? అన్నం పెట్టి ఆకలి అవుతుంది అందరికి. కూర అయిందా ఇంతకి? అయిందా? ఓ అన్ని కోసినావు కాకరకాయలు? అన్ని కోసినా, ఎంత కాలే కూర రెడీ అయిపోయింది అనమాట. కంప్లీట్ అయింది, కాసేపోయింది. కాకరకాయ కూర బాగా తింటారు కదా మీరు. మమ్మీ మంచిగా మగ్గిస్తే చేదు ఉన్నదని ఒకసారి కూడా అనలే. అసలు అట్లా వండుతుంది అన్నమాట మమ్మీ. ఇప్పుడు ఇలా టమాటాలు కూడా వేయలేదు ఫ్రెండ్స్, నేను ఓన్లీ కాకరకాయలే వేసిన అనమాట. ఇందాక లేదా వండాను. సరుకులు ఏం తల్లి నువ్వా మమ్మీ అనేది? సరుకులు నువ్వేనా? సరుకులు చదువుతారా? సరుకులు చదివినాక తింటారా అన్నం? వర్షం ఎట్లా ఆడుకుంటాను, మీరు కూడా అట్నే ఆడుకుంటారు. సరుకులు చదువుతారా? ఇప్పుడు అన్నం తింటారా? సరుకులు అటు చదరండి. ఫస్ట్ తీయండి. అన్ని వచ్చినాయి రాలేదు. సరే తిందాంలే, ఆడు ఉండని రాదు. ఫస్ట్ అయితే అవి చూడు. చాలాసేపు అయింది ఫ్రెండ్స్ సరుకులు తెచ్చి కూడా. ఫ్యాన్ ఎవరికి వేసిర్రో మరి, వీళ్ళు గోడలకు వేసినట్టుంది. బట్టలకు ఎవరికి వేసిర్రే? బట్టలకు. నాకు చేతి దొరికితే అన్ను అన్నది వానని ఏందని అంటాను. పెద్ద బరువు దించా. ఏ వర్షం ఆడుకుంటాంది మనుషులతోటి. కొద్దిసేపు ఇగో టపటపటపటపా రాలుతాయి. ఓ పడ్డట్టు చేస్తుంది. ఒక తీరా ఎండినాయి కదా సగం బట్టలు, మళ్ళా తడతాయేమో అన్న భయం అవుతుంది. అట్లా భయపడుతుంది మనుషుల్ని వాన. బట్టల కోసం ఇప్పుడు ఎండినాయి కాస్త తడతాయి. ఏది లీస్ట్ ఏంటది? లీస్ట్ ఏమేమి తెచ్చినావు అనేదా? అది ఆయన వేసిన బిల్. అది బిల్లా? అది నీకు అర్థమే కాదు. ఓన్లీ రేటే ఉంటుంది అలా. టోటల్ ఓకే ఫ్రెండ్స్, ఇక అన్నీ అయితే తీద్దాం అనమాట. సరుకులు ఈసారి ఎక్కువ పట్టవు అనుకున్నా, కానీ సంచి సగం అయితే నిండింది. మరి నువ్వు చెప్పుడు అదే భలే చెప్తావులే నిజంగా. ఈసారి అయితే కంఫర్ట్ ప్యాకెట్స్ అయితే రాసిన. డబ్బా తెచ్చుకుంటే తొందర అయిపోతుంది ఫ్రెండ్స్. బ్రష్లా తినేది తీసినట్టే తీస్తాను. పర్సలు తెచ్చినప్పుడు ఏం తెచ్చుడు అలవాట్లేదు మనకి. తినేది మామూలుగా అయితే ఎన్నైనా కొని పెడతాం కానీ సరుకులల్లా దొరకవు. ఇట్లున్నాయి కార్ బ్రష్లా. ఏం బ్రష్ ఈసారి? బ్రష్కు పేస్ట్ పెడితే కారు పోయినట్టు పోతుంది పళ్ళ మీద బియ్యో అని. అందుకే కారు తెచ్చిన బ్రష్. ఇట్రమ్మా, ఇది జరుగు చెప్తా. కూర్చో కూర్చో. ఆయిల్ ప్యాకెట్స్ వచ్చేసి 2 రాసిన ఫ్రెండ్స్. ఈ 2 అయితే పట్టుకొని వచ్చిందో. ఆల్రెడీ అయితే 3 ఉన్నాయన్నమాట. ఇక 3 గంటకి 2 5 అవుతాయి. ఒకటేమో స్నాక్స్ చేసుకోవడానికి, 4 ఏమో ఇక కర్రీస్లోకి అనమాట. షాంపూల దండ అయితే ఒకటి తీసుకున్నాము. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. పేస్ట్ అంటే బ్రష్లు పిల్లలకి అరిగిపోయినాయి అనమాట. నెలకు ఒకసారి అయితే కంపల్సరీ తీసుకుంటాం పిల్లలకి. ఇక పసుపు ఆల్రెడీ కొంచెం ఉంది, దానికి తోడు ఇక చిన్నది తీసుకున్నాము. ఇదేంటి? శనగపప్పు. శనగపప్ప హాఫ్ కేజా? శనగపప్పు కూర వండుతా కదా ఫ్రెండ్స్ నేను. అందుకైతే ఇదనమాట. మినపప్పు కాదు ఇది, ఈసారి మినపప్పు నహి పెసరపప్పు. అవునవును, ఇవి వచ్చేసి ధనియాలు ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబరు భవానీ గారు అనేసి ఏమన్నారంటే, ధనియాలు కొత్తిమీర మీరు అంటే వేయరు కదా, పుదీనా ఒకటి వేసారు కదా, కొత్తిమీర కూడా వేసి ట్రై చేయండి ఒకసారి, మంచిగా ఉంటుంది. ధనియాలు పోస్తేనట కొత్తిమీర అయితే వస్తుందట. ఒకసారి అయితే ట్రై చేసి సిస్టర్ అంటే ట్రై చేస్తాను అనేసి మా ఆయనతో అయితే తెప్పించిన అనమాట ధనియాలు. ఏంటి? ఓహో వావ్, మిర్చి బజ్జీ. శనగపిండి ఫ్రెండ్స్. ఇది బజ్జీలు చెరొకటి తీసుకోండి అమ్మా, వేస్ట్ అయితే. కంఫర్ట్ ప్యాకెట్స్ అయితే ఈసారి దండ తెచ్చింది మా ఆయన. 2 కాదు 3 వస్తాయి. దేనికి వచ్చింది పెన్నులు? సంతూర్కి ఒక ప్యాకెట్ తెప్పించిన. గాలి సబ్బులు రాసిన గాలి ఇది పేస్ట్ అంటారు దాన్ని.
ఆగే తొందర తొందర రావద్దా ఇది పేస్ట్ అంటారు నాకు తెలుసు ఓకే ఫ్రెండ్స్ ఇది పేస్ట్ అయితే ఈ 2 డాబర్ రెడ్ పేస్ట్లు తెచ్చినాం అనమాట పెద్దది తెస్తే పిల్లలు అయిపోగొడతారు అనేసి. ఆ పెన్నులు మీరు ఎక్కడ పడితే అక్కడ రాయకుండా మనకు డ్యూటీ దగ్గర కావాలి సైన్ పెట్టి అక్కడ పెన్నులు సరిగ్గా పడదు. చిన్న 2 తీసుకున్నాము. సంతోష్ సబ్బులు వచ్చేసి 6 అనమాట. ఈ 6టికి అయితే 3 పెన్నులు అయితే వచ్చినాయి. సబ్బు ఇప్పుడు 20 రూపాయలు కాదు అది 35 రూపాయలు. ఇంత రేటు పెరిగినాయి సంతోష్కి. సబ్బు సైజు కూడా పెరిగింది. 20 రూపాయలు రావట్లేదంట. XXX సబ్బులు అయితే 6 కొంచెం జరగం మీకు తెలియదు ఏముంది అన్ని 6 రాస్తారు సరిగా అనుకుంటారు మీరు. ఈసారి తక్కువే అన్నది ఇలా ఏం తక్కువ ఉన్నాయి చెప్పండి అన్ని కావాల్సినవి ఉన్నాయండి. 2 సరుపు 2 అయితే వాడతానమాట. ఇంకేంటమ్మా ఉన్నాయని ఇంకా లేవట్లేదు. ఉప్పు ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్ల మీద పెడతాను చూడు. గోధుమ పిండి ప్యాకెట్ ఈసారి మినపగుండ్లు కూడా రాయలేదు ఫ్రెండ్స్. ఇక మిక్సీ ఖరాబ్ అయింది కదా అందుకని ఇక రాయలేదు అనమాట. గోధుమ పిండి ప్యాకెట్లు అయితే 2. ఇంత మటుకి ఎన్నిసార్లు చెప్తాం మిక్సీ ఖరాబ్ అయింది తలకాయ తింటాను ఒకటి. అన్ని వీడియోలు చెప్పాలి కదా మరి. అన్ని వీడియోలు కాదు ఈ వీడియోలు. ఈసారి మినపగుండ్లు రాయలేమా నేను సరుకుల దాంట్లో చెప్పాలి కంపల్సరీ అందుకని చెప్తున్నా. మిక్సీకి కనెక్ట్ అయ్యేది ఏంటిది మినపగుండ్లే కదా. మినపగుండ్లు మిక్సీకి ఏం కనెక్ట్ అవుతుందా నేనైతే కనెక్ట్ కాదు. ఇడ్లీ రవ్వ మినపగుండ్లు ఎందుకంటే అవి మిక్సీ పట్టేది కాబట్టి రాయలేదు నేను ఈసారి అందుకని చెప్తున్నా. ఏం సరిగ్గా ఈసారి టిఫిన్కి సంబంధించి ఏం రాయలేదు అనేసి అనుకోవచ్చు అందుకని చెప్తున్నా. మంచిదానివి వెరీ గుడ్. వీటికి అయితే ఫ్రెండ్స్ ఎంత అయిందంటే లీస్ట్ వచ్చేసి 1004 రూపాయలు అయితే అయింది ఫ్రెండ్స్. 1004 రూపాయలు అయితే అయింది. నేను అసలు ఇంకా తక్కువే అనుకున్నా. అసలు ఈసారి లేవు సరుకులు అనేసి అన్నా నేను ఇక మా ఆయనతోటి. కానీ అసలు ఏమంటది మొన్న సరుకులే లేవు తెచ్చేటి ఎందుకు అవసరం లేదు ఉన్నాయి అన్ని పోయినాయి అన్నీ అట్టి ఉన్నాయి అన్నది. లిస్ట్ రాయి అనేసరికి ఇప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి. ఇవన్నీ మరి ఎందుకు వచ్చినాయి ఇవన్నీ ఉంటే నిజంగానే. ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట సరుకులు. ఇక నెలకు వచ్చేసి సరిపడే సరుకులు ఇదిగో ఇవేనండి. ఇవన్నీ చదువుకొని నాకు చలో కదా అవన్నీ పాతవి ఉన్నాయా పాతవి పక్కా పెట్టేసి మళ్ళీ ఇవన్నీ చదువుతాం. పెట్టుకో అక్కడ పెట్టుకో నా పర్సు దగ్గర. మళ్ళీ అలా కలుస్తాయి అన్ని. అవి పాతవన్నీ తీసేయండి అవతలు ఇసిరేయండి అన్ని. అక్కడ ఇక్కడ రాస్తా ఉంటారు అవి పెన్నులు సరిగ్గా పడట్లేవు. ఇద్దరైతే పచ్చళ్ళే లేవు అమ్మ. పచ్చళ్ళు లేక మస్తు దోశ అవుతుంది. ఐదే ఉన్నాయి చిన్నగమ్మా. పక్కా పెట్టా డేటాయిలు. చెత్తబండి వస్తే చెత్తబండి వేస్తా నేను అది. కొన్ని చేతిలో పట్టి నన్ను పట్టుకురారా రిచ్చాము. ఏ ఒక్కటి లేకపోయినా వెళ్ళదు అన్నీ ఉండాలి. ఎంత ఒక్కటి అన్నావు ఎంత అన్నావు? ఒకటి 40 రూపాయలు అన్నారు. ఇట్లా యూట్యూబ్ సరిత అని చెప్పగానే 35 రూపాయలకి ఇచ్చేది ఒక్కో సబ్బు. నిజమే మరి. ఇక ఫ్రెండ్స్ మినపగుండ్లు అయితే పోయినసారి తెచ్చినాయి అట్నే ఉన్నాయి. ఈసారి వీటితో వడలు చేస్తాం మా ఆయనకి ఇష్టమైన. ఇక నువ్వు చేస్తావు ఇక మేము తింటాం లేదు. చిన్నగా పట్టుకోబోని ఇందాకలే చెప్పిన నేను. చేస్తా చేయలేదా బాగా మాట్లాడుతావు నువ్వు. అప్పుడే ఎప్పుడో చేసినావు 2026లో. బాగుంది చున్నీ చాలా బాగుంది. ఈసారి 1000 రూపాయలు అయినాయా? పోయినసారి 2000 అయినాయి ఫ్రెండ్స్.
2000 టాటా అండి. పాత అయిపోయినాయి, షాంపులు ఉన్నాయి ఇంకా. మరి ఒకటే దండ ఎందుకు రాసినావు? ఉన్నాయి ఉన్నాయి అయిపోయినాయి అంటాను. ముగ్గురు బయట పోయి మంచిగా చేతులు కడుకొచ్చుకోపోరు ఇక. నడవండి చలో. హెచ్చడి ఎక్కువ అవుతుంది, కొడతా చెప్తాను. నిజంగా చేతులు కడుక్కున్నారు, అట్లా పోయి ఇట్లా వస్తారా? కడుక్కున్నామే. నిజం చెప్పండి. ఇప్పుడైతే వర్షాకాలం అన్నం వస్తుంది, తినబుద్ధి కావట్లేదు. పెట్టినా నీకు? నాకు ఆకలి అవుతుంది. మాకొద్దు. అదేంటిది? తినేది నువ్వైతే చేతులు కడుక్కున్నావు, మేము తెలుసా? మామూలుగా కాదుగా తెలివిది. రిచు అన్నం వద్దా? ఆకలి అయిన వాళ్ళు తింటారు. మాడిపోయింది ఏంది కూర? ఎంత మంచిగా ఉంటే మాడిపోయిందంటే మస్తు ఉంటుంది కూర. చూద్దురా తినిపియరా అది అందరికి? అందరికి తినిపిస్తావు? బయట తినిపిస్తారు మంచిగా. బయట ప్రశాంతంగా ఉన్నాం. మా ఇంట్లో ఊరికే అన్ని బట్టలు అన్ని ఇంట్లోనే వేసిన. ఇప్పుడే చికాకులు ఇస్తాను. కోపం నాకు వీడియో తీసేప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే. మీరు వర్షం వచ్చేటప్పుడు బయట కూర్చొని అన్నం తింటే మస్తు ఉంటుంది. అప్పుడు కానీ వర్షాన్ని ఏమన్నారు? సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడదాం కానీ ఇప్పుడైతే ఏమనకు. ఇంకా బాయ్ చెప్పండి అమ్మ. అగో అదే చెప్పొద్దని చెప్పిన నేను. బాయ్ చెప్పండి అనగానే ఎమ్మటే కథం. ఎట్లుందమ్మా? సూపర్ బాగుంది.